బేగంపేటలో దొంగలు తల్లి కూతుర్లు చాకచక్యంగా తరిమేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తల్లి కూతుర్లు చూపిన ధైర్య సాహసాలు అభినందించారు. ఈ సందర్భంగా అమితాబ్ భవీలకు కేంద్ర సర్కారు తరపున ప్రశంసా పత్రాలు అందించారు. ప్రతి మహిళ విపత్కర సమయంలో ఆత్మరక్షణ కోసం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలు నేర్చుకోవాలని సూచించారు. విద్యా సంస్థల్లో చిన్నప్పటి నుంచే విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా ఒక మహిళగా మరి వాళ్ళు భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు, వాళ్ళకి ఇంట్లో ఎదురైంది, బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మరి కొన్ని చిన్నపాటి మరి ఈరోజు అనుభవాలు నేర్చుకోవాల్సి